హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్. ఈ రోజు నేను నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 సినిమా గురించి మాట్లాడదాం నేను ముందుకు వచ్చాను. అయితే ఈ సినిమాకి డైరెక్షన్ ఎవరో కాదు, మన టీవీ5 మూర్తి గారండి. ఆల్మోస్ట్ చాలా మంది టీవీలు చూసే, న్యూస్ ఛానల్స్ చూసే చాలా మందికి టీవీ5 మూర్తి గారు అంటే అందరికీ తెలుసు. ఒక జర్నలిస్ట్ గా హల్చల్ చేసిన మన మూర్తి గారు ఈ సినిమాకి డైరెక్షన్ వహించారు. అయితే సినిమాలోకి వెళ్ళినట్లయితే స్టార్టింగ్ నారా రోహిత్ ఒక ముసలతన్ క్యారెక్టర్ గా చూపిస్తారనమాట. సో యాక్టింగ్ తీశాడు. ఒక ఫైట్ సీన్ ఉంటది, ఇంట్రడక్షన్ చాలా బాగుంది. స్టోరీ పరంగా చూసినట్లయితే కూడా మనం ప్రతినిధి సినిమా చూసినట్లుగానే ఈ సినిమాలో కూడా మన నారా రోహిత్ క్యారెక్టర్ చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బాగా చేశాడని చెప్పొచ్చు. జర్నలిస్ట్ గా తన ఏం చేశాడనేది సినిమాలో చూడాల్సిందే ఖచ్చితంగా. లేకపోతే ఈ సినిమాలో కూడా మంచి ట్విస్ట్లు ఉన్నాయి. అలాగే లాస్ట్ లో ప్రతినిధి 2కి కంటిన్యూషన్ కూడా సీక్వెల్ వస్తుందని చెప్పేసి మూర్తి గారు చెప్పడం జరిగింది. స్టోరీ ఎండింగ్ అవ్వకుండానే మూవీ ఫినిష్ చేశారనమాట మంచి ట్విస్ట్తో. సో ఖచ్చితంగా మనం ప్రతినిధి 3 కూడా చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, సినిమా అయితే టోటల్గా అబవ్ యావరేజ్ అనే చెప్పొచ్చు. సో నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే 3/5. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. బాయ్.